కేంద్ర ప్రభుత్వ పథకం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తను ఇన్వాల్వ్ చేసింది, తను అమలు చేసింది గ్రౌండ్లోకి. నువ్వు పేదవాళ్ళకి చెయ్యాలంటే పేదవాళ్ళకి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఏం అక్కర్లేదు, పేదవాడికి విద్యా వైద్యం ఉచితంగా అందించడం. అది ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాడు, గవర్నమెంట్ స్కూల్కే పోతున్నాడు. ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న వాళ్ళని నువ్వు ఆపేసావు ఇవాళ, అంతే కదా. ప్రైవేట్ స్కూల్కి పోతున్నాడికి వాళ్ళు డబ్బులు ఆపేసావు, నువ్వు రేపేదో ఇస్తానంటున్నావు. ఒక ఏడాది మానేశాడు, ఒక ఏడాది మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో నుంచి చేర్చి మళ్ళీ తర్వాత ప్రైవేట్ స్కూల్కి చేరుస్తారా? ఇదో బ్రేక్ పాయింట్ క్రియేట్ చేసామా. ఇంకొకటి అంటే అసలు పాయింట్ అలా ఏంటంటే, ఎవడైనా ప్రభుత్వం పథకం పెడితే అయ్యా సో అండ్ సో సుబ్బారావు గారికి ఒక కంపెనీ ఉంది, ఒక 100 మంది సిబ్బంది కావాలి, వాళ్ళకి ఏం పనులు అయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనది ఒక దాన్ని ఏమంటారు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉంది, టమోటాలు పచ్చడి అది టమోటాలు ప్రాసెసింగ్ చేస్తారా, బత్తాకాయలు ప్రాసెసింగ్ చేస్తారా, ఏయో ఉంటాయి పళ్ళయి. ఇవి ఇట్లా 10 మందితో మనుషుల్ని పెట్టుకుని చేసుకుంటున్నాడు. దాని బదులు నేను 10 గ్రూపుల్ని అప్పచెప్తా, నీకు నేనే ఇస్తా 10 మందిని, ఈ 10 మందికి నువ్వు ఈ పని చెయ్యా అని అడగటం. అతను ఎక్కడో ఎవరినో అవుట్ సోర్సింగ్ తెచ్చుకుని వాళ్ళకి అప్పచెప్పుకునే బదులు గవర్నమెంట్ ఈ ఏర్పాటు చేస్తే వీళ్ళ ద్వారా ఆ పని జరగటం.